హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చినిగిపోయిన శారీస్ను మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోలేం కదండి. అలాగని వేస్ట్గా కూడా పడేయలేము. ఏదో ఒక దానికి యూజ్ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియోలో చూపించిన విధంగా నేను చిరిగిపోయిన క్లాత్ని అంతా కూడా కట్ చేసి పక్కన తీసేసానండి. తర్వాత ఈ విధంగా శారీని వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి టేప్ తీసుకునేసి 5 ఇంచీలు మనము కొలత పెట్టుకునేసి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. 5 ఇంచీలు మనము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకునేసి మనము ఈ క్లాత్ను మనము ఒక డిజైనర్ డోర్ మ్యాట్ను కానీ అదేవిధంగా మనము టేబుల్ మ్యాట్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న 5 ఇంచీల వెడల్పుతో ఈ విధంగా శారీ క్లాత్ను మనం కట్ చేసుకుంటున్నాం కదండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 5 ఇంచీల క్లాత్ను నీట్గా నేల మీద పరుచుకునేసి మనము 1 ఇంచీ అనేది లెంత్ అనేది పెట్టుకుంటూ 1 ఇంచీ లెంత్తో మనము పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. అలాగా మనము కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 5 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా దీన్ని డోర్ మ్యాట్గా కానీ లేదా టేబుల్ మ్యాట్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచీ డిస్టెన్స్తో ఈ విధంగా ఈ క్లాత్ను 5 ఇంచీల క్లాత్ను అడ్డంగా పెట్టుకునేసి నీట్గా 1 ఇంచీ లెంత్తో మనం కత్తెరతో నీట్గా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉలన్ క్లాత్ అనేది అంటే ఉలన్ కానీ లేదా క్లాత్ కానీ మనము తీసుకోవచ్చండి. ఈ విధంగా 1 ఇంచీ వెడల్పుతో మనము పీసులన్నిటి కూడా కట్ చేసుకోవాలండి. ఇలాగా అన్నీ కూడా మనం కట్ చేసేసుకునేసి పక్కన పెట్టుకోవచ్చండి. అదేవిధంగా మనము మొత్తం కత్తెరతోనే కాకుండా కాట్లు పెట్టుకునేసి ఈ విధంగా మనము కట్ చేసుకోవచ్చు క్లాత్ను. ఈ శారీ క్లాత్ను అంతా కూడా ఈ విధంగా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ కాటన్ పీసెస్ ఉంటాయి కదండి, వాటిని ఒకటి తీసుకునేసి 1 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ సర్కిల్ షేప్ అనేది ఈ లెంత్ అనేది సరిపోతుందండి. ఒకవేళ 2 శారీస్ కానీ 3 శారీస్ కానీ ఉంటే ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొద్దిగా లెంత్ అనేది పెంచుకోవాలండి. ఈ సర్కిల్ షేప్ అనేది మనము నీట్గా వచ్చేదానికే నేను ఈ విధంగా ప్లేట్ అనేది తీసుకునేసి చాక్ పీస్ తీసుకునేసి ఈ బ్లౌజ్ పీస్ పైన ప్లేట్ పెట్టుకునేసి సర్కిల్ షేప్ అనేది చాక్ పీస్తో నీట్గా డ్రా చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ను నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం సర్కిల్ షేపే కాదండి, స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ అలాగా మనకు ఇష్టం వచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. ఓల్డ్ శారీస్ను మనం వేస్ట్గా అంటే చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. తర్వాత సర్కిల్ షేప్లో నేను కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకునేసి ఒక ఉలన్ తీసుకునేసి ఉలన్ కానీ థ్రెడ్ కానీ మనము ఈ విధంగా తీసుకునేసి దానికి మనము సపోర్ట్ లాగా పైన అనేది ఒకటి బరువుగా ఉండేది ఏదైనా బాక్స్ కానీ ఏదైనా పెట్టేసుకునేసి తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కత్తెర అనేది నేను పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న 1 ఇంచ్ క్లాత్ అనేది ఓల్డ్ శారీ క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా ఉలన్ అనేది మధ్యలో పెట్టుకునేసి మనము ముడి అనేది వేసుకోవచ్చండి. ఇలాగా ముడి అనేది ఈజీగా మనం కట్ చేసుకున్న 1 ఇంచ్ డిస్టెన్స్తో కట్ చేసుకున్నాను చూడండి. ఓల్డ్ శారీ పీసెస్ అన్నిటిని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఉలన్కు మనము మధ్యలో ఈ విధంగా ముడిలాగా వేసుకుంటూ వాటిని నీట్గా దగ్గరగా వేసుకుంటూ ఆ క్లాత్ను అంతా కూడా దగ్గరికి అనేది మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి. చాలా ఈజీగా 5 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా మనకు 1-2 నిమిషాల్లో సరిపోయిన తర్వాత
ఒక 2 నిమిషాల్లో మనము క్లాత్కు పెట్టేసి నీట్గా డోర్ మ్యాట్ లాగా కానీ లేదా టేబుల్ మ్యాట్గా కానీ యూజ్ చేసుకునే విధంగా మనము కుట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఓల్డ్ శారీస్ను చినిగిపోయిన వాటిని పక్కన పెట్టేదానికన్నా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మోరల్ స్టోరీస్ అనేది చాలా వరకు ఉన్నాయి. చిన్నపిల్లలకు మోరల్ స్టోరీస్ అనేది వినిపించాలండి. కాబట్టి తప్పకుండా మోరల్ స్టోరీస్ అన్నీ కూడా ఒకసారి వినండి. అదేవిధంగా రంగోలీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్నంతా కూడా ఈ పీసెస్ అనేది మనం కట్ చేసుకున్న క్లాత్నంతా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఉలన్కు ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలండి. ఇలాగా మనము దగ్గరకు అనేది ముడి వేసేసుకునేస్తే మనకు 2 నిమిషంలో ఈజీగా ముడి అనేది వేసేసుకోవచ్చండి. ఇది ఒక సర్కిల్ షేపే కాదండి, ట్రయాంగిల్ షేప్లో కానీ అదేవిధంగా స్క్వేర్ షేప్లో కానీ మన దగ్గర శారీస్ చాలా ఉన్నాయనుకోండి, వాటి అన్నిటిని అంటే ఒక 3 శారీస్ అనుకోండి, లెంత్ అనేది మనము సర్కిల్ షేప్ను పెంచుకోవాలి. అదేవిధంగా సర్కిల్ షేపే కాదండి, మనకు ఏ షేపు నచ్చితే ఆ షేప్లో మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే విధంగా మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీ యూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగ కట్ చేసుకున్న పీసెస్ అంతా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము ఉలన్ అనేది స్ట్రైట్గా పెట్టుకునేసి దానికి బరువుగా మనము బాక్స్ కానీ ఏదైనా పైన పెట్టేసుకునేసి మనం ముడి వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్ను కూడా నేను ఈ విధంగా నీట్గా నేల మీద పరుచుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు మనము తీసుకునేసి ముడి అనేది వేసుకునేసి ఏ విధంగా మనం కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు నిదానంగా చూపిస్తున్నాను, ఎందుకంటే అది రీయూజ్ చేసుకునే ఐడియాస్ కదండి. కాబట్టి తప్పకుండా రీయూజ్ చేసుకునే విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేయటమే కాదండి, చూపించడం కూడా నిదానంగా చూపిస్తున్నాను. ఇలాగా మనము 1 ఇంచ్ లెంత్తో ఓల్డ్ శారీని కట్ చేసుకున్నాం కదండి, వాటిని మనము ఈ విధంగా ఈ సర్కిల్ షేప్కు మధ్యలో అనేది మనం పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ముడి వేసుకునేసి కింది నుండి పైకి అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా వాటిని అంటే క్లాత్కు తర్వాత మనం కుట్టిన ఓల్డ్ శారీ పీసెస్తో కుట్టిన ఈ జాయింట్ అనేది మనము నీట్గా మనము కనబడకుండా సేమ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనం యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా వేసుకోవచ్చండి. మరీ దగ్గరగా అవసరమే లేదు. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పైకి అనేది మనం కుట్టుకున్న తర్వాత మళ్ళా కిందికి నీడిల్ను దింపుకునేసి తర్వాత మనము ఈ విధంగా క్లాత్ అనేది శారీ క్లాత్ను మనము రౌండ్గా అంటే సర్కిల్ షేప్లో చేస్తున్నాం కనుక దీన్ని రౌండ్గా మనము ఈ విధంగా రౌండప్ చేస్తూ ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో కుట్టుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చాలా ఈజీగానే కాదండి, మనకు చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. ఈ విధంగా రౌండ్గా కుట్టిన తర్వాత చివర్లో కూడా మళ్ళా జాయింట్ కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలాగా మొత్తం కుట్టేశానండి. తర్వాత కొద్దిగా అనేది క్లాత్ అనేది ఇంకా ఉంది కదండి, దానికి కూడా ఈ విధంగా పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో మనం దూరంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకునేసి ఒక 2 టైమ్స్ ఈ క్లాత్కు అంటే మనము బ్లౌజ్ పీస్తో కుడుతున్నాం కదండి, ఒక బ్లౌజ్ పీసే కాదు కాటన్ క్లాత్లు ఏదైనా ఉంటాయి కదండి ఇంట్లో, వాటితో కుట్టిన తర్వాత మనము కింది వైపున 2 టైమ్స్ ముడి అనేది వేసేసి కత్తెరతో ఈ థ్రెడ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అందమైన డిజైనర్ డోర్ మ్యాట్గా కానీ లేదా టేబుల్ మ్యాట్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. చూడండి, ఈ విధంగా మనం 2 టైమ్స్ ముడి వేసిన తర్వాత 2 టైమ్స్ ముడి వేసిన తర్వాత చూడండి ఈ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. మనము తిప్పి అంటే వీటిని వాష్ చేసినా కూడా ఏమీ కాదు. చూడండి, మీకు చూపిస్తున్నాను, తిప్పి కూడా చూపిస్తున్నాను. అంటే దూరంగా కుట్టుకున్నాం కదండి, మీకు అర్థమయ్యే విధంగా నేను డిఫరెంట్ కలర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నేను కుట్టానండి.
చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. రీయూజ్ కూడా అవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.